ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ఒక చారిత్రకమైందని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బొన్నేబోయిన చంచలబాబు యాదవ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కుప్పం నుంచి విశాఖపట్నం వరకు చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలా పరిష్కరించాలనే దిశగా ముందుకు సాగారని, పాదయాత్రలు ఇచ్చిన హామీల కన్నా మిన్నగా నెరవేరుస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గవర్నర్ శ్రీ నారా లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర చేపట్టి ఈ నెల 27వ తారీఖు 3 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర చరిత్రాత్మకమైనటువంటి పాదయాత్ర అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు దాదాపు 3,300 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో అనేక సమస్యల మీద స్పందించి సుదీర్ఘ పాదయాత్రలతో అనేక అనుభవాలను నేర్చుకుని ఈ యొక్క యువగళ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా నారా లోకేష్ బాబు గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఈరోజు ప్రజలకి అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో వినూత్నమైనటువంటి మార్పులు చేపట్టి ప్రైవేటు స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు తమ చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్ స్కూల్స్ అనేటువంటి భావనతో ఈరోజు విద్యార్థులు ముందుకు పోతున్నారంటే ఆ గొప్పతనం, ఆ ఘనత నారా లోకేష్ బాబు గారిని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ అనేక కంపెనీలను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి దాదాపు 15 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు చర్యలు చేపట్టారు. అనేక కంపెనీలను ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి తడ నుంచి ఇచ్చాపురం వరకు కూడా తీసుకువచ్చి 15 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశం కల్పించడానికి కూడా నారా లోకేష్ బాబు గారు కృషి చేస్తున్నారని చెప్పి చేసుకుంటున్నా. నారా లోకేష్ బాబు గారు పాదయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే శనివారం, ఆదివారం పాదయాత్రకి విరామం ఇచ్చేవాళ్లు. ఆయనకి కోర్టు పోయి వాయిదాలకు పోయే పరిస్థితి ఉండేది. కానీ ఎటువంటి కేసులు లేకుండా ప్రజల్లో మమేకమై ప్రజల్లో 226 రోజులు నిరంతరాయంగా పాదయాత్ర చేసినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇలాగా నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రకి అనూహ్యమైన స్పందన వచ్చింది. అప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు గెలిచింది. సెక్షన్ 1 ప్రవేశపెట్టింది. రోడ్ల మీద సభలు పెట్టేదానికి ఉంది, మైక్ పర్మిషన్ లేనుంది, సాయంకాలం అయితే లైట్లు పర్మిషన్ లేదని చెప్పింది. ఎన్ని అవంతరాలు కల్పించినా అన్ని అవంతరాలను అధిరోహించి నిరంతరాయంగా పాదయాత్రలను కొనసాగించి ఈ దేశ చరిత్రలోనే ఒక అమూల్యమైనటువంటి యువకుల పాదయాత్రకు ఒక ప్రత్యేక విశిష్ట స్థానం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో యువత, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ముందుకు పోయే అవకాశం ఉంది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక విధులున్న ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో రాజధాని గాని, పోలవరం ప్రాజెక్టు గాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే ఘనత కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.